మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో విషాదం నెలకొంది. గోషిక మాధవి అనే యువతి ప్రేమ పేరుతో జరుగుతున్న వేధింపులు భరించలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి గోనె వెంకటేష్ వేధింపులే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. మా అక్కని ఈ గోనె వెంకటేష్ అబ్బాయి ఊక ఫోన్ చేసి ఏడిపిస్తుంటే ఏంటి కానీ మా అక్క మాకు ఇన్ని రోజులు చెప్పకపోయిన వల్లే మా అమ్మ దగ్గరికి వాడు ఒక ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని వచ్చాడు. అంటే తోలిండు ఏంటిది అని మేము అడిగినాం. అడిగితే ఇట్లా నీ బిడ్డని ఇయ్యని అంటే మేము ఇయ్యమని చెప్పినాం. మీది వేరే కులం మాది వేరే కులం, మీకు ఇయ్యం అని చెప్పినాం. సీదా చెప్పినాక మళ్ళీ ఏం చేసిందంటే సీదా 2 రోజుల తర్వాత వచ్చి నీ బిడ్డని ఇవ్వకపోతే ఇప్పుడు నేను మందాయి చెప్తాను మా అమ్మ ముందర తెచ్చి మంద డబ్బా చూపెట్టిపోయిండు. దానికి ఎంత ధైర్యం కావాలి, చూపెట్టిండు పోయిండు. పోయినాక కూడా అట్లా కూడా చెప్పలేకుండా మా అక్కుండి అరే నేను హైదరాబాద్ పోతున్నా అంటే ఇందారాలు ఆటో ఎక్కితే గోరకని బస్ స్టాండ్కి పోయింది. బస్ స్టాండ్కి పోతే ఆ నుంచి బైక్ వేసుకొని పోయి నువ్వు నడి బస్ స్టాండ్ ఆడదాని నువ్వు రాకపోతే మందాయి చెప్తా అంటే ఎట్లుంటది ఆడదానికి. అట్లా కూడా మా అక్క నేను మరి ఇంటికాడ తెలుస్తావా పోదామన్న వాళ్ళు బండి ఎక్కుతే ఆడు సీదా భూపాలపల్లి తీసుకుపోయిండు. వాళ్ళ చంపుతే ఆడికి పోయినాకీడు మందాగుతా అని చంపితే మా అక్కని పోలీస్ స్టేషన్కి పోతే కూడా 10కి పోతే 2 దాకా నాకు ఎఫ్ఐఆర్ రాయలే. నైట్ 10కి పోతే 12 దాకా అట్లా కూడా వాళ్ళు రాయలే. చెప్పలేకుండా పొద్దుగాలనే ఫోన్ చేస్తానని పొద్దుగాల మా వాళ్ళతో పిలిపించి పొద్దుగాల ఇద్దరు వచ్చినాక మాకు ఇష్టం లేదని మేమన్నాం. అక్కకు కూడా ఇష్టం లేదన్నాం. పేపర్ రాపించుకున్నాం. వాడు నిన్న 2 రోజుల నుంచి నిన్న 2 సార్లు 3 సార్లు తిరిగినట్ట మా అక్కకు ఫోన్ చేసినట్ట. మా అక్క సెల్లు లాగదిస్తే ఇప్పుడు అందులో ఏమో తెలిస్తే సార్ దగ్గర సెల్లు ఉన్నది. ఇప్పుడు అది మాకు న్యాయం కావాలి. వాడు మందు తాగుతున్నాడు కానీ ఇప్పుడు ఆడు కావాలి, లేకుంటే ఆడన్నిటికి రావాలి. ఇదే 2 వాడు రావాలి, లేకుంటే ఆడన్న మందు తాగి కావాలి. సార్ ఇప్పుడు మేము ఎఫ్ఐఆర్ రాయాలి ఆడిపోయి పోలీస్ స్టేషన్లో కూకున్నాడు. అంటే అంత పలుకుబడి ఉన్నదానే రాజకీయంకు. సరే మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయరు అని చెప్పలేదు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో విషాదం నెలకొంది. గోషిక మాధవి అనే యువతి ప్రేమ పేరుతో జరుగుతున్న వేధింపులు భరించలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లలో ఒక యువతి ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రేమ పేరుతోటి ఓ యువకుడు వేధింపులకు గురి చేయడంతో మనస్తాపానికి గురైనటువంటి యువతి ఆత్మహత్య చేసుకుందంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరి నిందితుడిపై ఎవరైతే ఉన్నారో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగగా ఐబీ చౌరస్తాలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో రాస్తారోకో కూడా నిర్వహించారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా దారి తీసింది. మంచిర్యాల జిల్లా ఏదైతే చేపూరు మండలం టేకుమట్ల గ్రామానికి చెందినటువంటి గోషిక మాధవి మృతితోటి కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైనటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గల జాతీయ రహదారిపై ఐబీ చౌరస్తాలో ఆందోళనకు దిగడంతో పాటు జిల్లా కేంద్రంలో ఇటు రాస్తారోకో కూడా నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏదైతే గోనె వెంకటేష్ అనేటువంటి అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ప్రేమ పేరుతోటి సింగరేణి ఉద్యోగిగా గత కొంతకాలంగా ప్రేమ పేరుతోటి వేధింపులకు గురి చేస్తుండడమే ఈ ఘటనకు కారణం అని చెప్పేసి మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు. మరోవైపు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కఠిన చర్యలు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాధవి కుటుంబ సభ్యులు ఇటు ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అయితే ఘటన విషయం తెలుసుకున్నటువంటి నిందితుడు గోనె వెంకటేష్ పరారీలో ఉన్నాడు. అనంతరం ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ మృతురాలి కుటుంబ సభ్యులు ఇటు జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులతోటి మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై చట్టపరమైనటువంటి సెక్షన్లు సంబంధిత ఘటనకు సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి
అతడి కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో మృతురాలి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే యువతి ఆత్మహత్యకు దారి తీసినటువంటి అసలు పరిస్థితులు ఏంటి, ఈ కుటుంబ సభ్యులు చేసినటువంటి వేధింపుల ఆరోపణలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనే అంశాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు ఆత్మహత్యకు గోనె వెంకటేష్ కారణమా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. రహీం. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.